వెజ్ ఆర్ పన్నీర్ పరాటా. ఓకే, సో పరాటా చేయబోతున్నాం అనమాట. ఒకటేమో పరాటా, ఇంకొకటేమో పులావ్. ఎస్. సో సూపర్ డిషెస్. సో మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా పన్నీర్, జొన్నపిండి అండ్ అలాగే కొంచెం గోధుమ పిండి కూడా. ఓకే, జొన్నపిండి గోధుమ పిండి రెండు కలుపుకొని చేసుకుంటున్నాం. ఎస్. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనము పన్నీర్ని సార్ట్ చేయాలన్నమాట. సో స్టవ్ ఆన్ చేసేయండి. అలాగే. ఓకే, సో ఫస్ట్ కొంచెం నెయ్యి, ఓకే పల్లవి, ఇప్పుడు ఏం వేస్తున్నాం? సో ఇప్పుడు ఫస్ట్ అల్లం వేస్తున్నాం. అలాగే. ఇంకొక స్పూన్. సో ఫస్ట్ కొంచెం అల్లం, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, కొంచెం సాల్ట్ ఇందులో, కొంచెం జీరా పౌడర్, ఓకే, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్ కూడా. సో ఇదంతా మనకి స్టఫింగ్కి వస్తుంది. ఎస్, అవును. ఇందులోనే మనం పన్నీర్ కూడా తురిమేసేయాలి. ఓకే, సో అది అలా సార్ట్ అవుతూ ఉంటుంది. అందులోనే ఫైనల్లీ మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం. అలాగే. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్, సో కొంచెం జొన్నపిండి, అలాగే కొంచెం గోధుమ పిండి కూడా. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ ఇందులో. సో అదొక్కసారి మనము కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే. పన్నీర్ అయితే చక్కగా వేగిపోయింది. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాం మనము. ఓకే, ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. అండ్ మనకి సెల్యులైటిస్ ఉంది అని తెలిసిన తర్వాత సో మనకి మెడికేషన్ ఉంటుందా దీనికి? దీనికి మెడికేషన్ ఉంటుంది. మోస్ట్లో దీంట్లో కూడా మనకు యాంటీబ్యాక్టీరియాకి సంబంధించి, ఇన్ఫెక్షన్కి సంబంధించి యాంటీబయోటిక్ మెడికేషన్స్ ఎక్కువగా యూస్ చేస్తారనమాట. ఓకే, సో అప్పుడు కూడా మనకు కొంచెం డైజెషన్ ఇష్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి. సో దాన్ని కూడా మనకు ఫైబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ మెడికేషన్స్ వల్ల కూడా ఎవరికైతే షుగర్స్ కొంచెం స్విచ్ ఆన్ అంటే పెరిగే ఛాన్సెస్ ఉంటుందో వాళ్ళకు కూడా ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ రెసిపీలో యూస్ చేస్తున్న కినోవా కానీ ఇప్పుడు యూస్ చేస్తున్న జొన్నలు కానీ షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో పిండి పర్ఫెక్ట్ రెసిపీస్ అన్నమాట. రెండు కూడా పర్ఫెక్ట్ రెసిపీస్ అండ్ రెండు కూడా మనము ఫైబర్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్లో చేసాం.
సో పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పరాటాలాగా చేసేసుకుందాం. ఓకే. సో కొంచెం గోధుమ పిండి పొడి పిండిలా వేసుకుని ఇందులోనే మనం ఆ పన్నీర్ స్టఫ్ పెట్టేసుకుందాం. అలాగే. సో ఇది మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్గా కూడా తీసుకోవచ్చా? యా, ఎలాగైనా మనం తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు అన్ని టైంలో తీసుకోవాల్సినవి. సో కొంచెం మనం దీన్ని జాగ్రత్తగా చేతితోనే తీసుకోవాలి. ఎక్కువ స్టఫింగ్ పెట్టుకున్నాం కాబట్టి హెల్తీగా మనం కొంచెం చేత్తోనే ఒత్తేసుకుంటే సరిపోతుంది. యా, సరిపోతుంది. సో ఇలా ఇప్పుడు నేను ప్యాన్ హీట్ చేయనా? యా, ప్యాన్ కూడా హీట్ చేసేయండి. సో కొంచెం నెయ్యి గ్రీస్ చేయనా? యా, నెయ్యి గ్రీస్ చేసేయండి. సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనము ఈ ప్రిపేర్ చేసుకున్న పరాటాని వేసేద్దాం. ఓకే. సో జొన్న పిండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. సో పైన కూడా గ్రీస్ చేయాలా? యా, లైట్గా గ్రీస్ చేస్తే సరిపోతుంది. సో మరి అయిపోయినట్టేనా? యా ముల్యా, పరాటా రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, జోఆర్ పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది. ఓకే. జోఆర్ పన్నీర్ పరాటా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. జోఆర్ పన్నీర్ పరోటాకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, పన్నీర్, జొన్న పిండి, గోధుమ పిండి, కొత్తిమీర. జవార్ పన్నీర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, చిదుముకున్న పన్నీర్, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు, నెయ్యి వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఉండలా తీసుకుని చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న పన్నీర్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసి పీటపై పరోటాలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి నెయ్యి రాసి ఒత్తుకున్న పరోటాని వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే జువార్ పన్నీర్ పరోటా రెడీ.